హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టిఫిన్‌కి అలాగే భోజనానికి రెండిటికి సెట్ అయ్యే అనపగింజలతో ఇలా కర్రీ చేసేసుకుందాము. అవే అండి అనపగింజల మసాలా కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ హాఫ్ కప్ కొబ్బరి వేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లి రవ్వలు ఒక 10 వేసుకున్నాను. ఒక 2 టమోటాలు కట్ చేసిన పెద్ద ముక్కలు ఒక హాఫ్ ఆనియన్ కట్ వేసుకున్నాము. అలాగే 2 ఇంచుల అల్లం వేసుకున్నాము. కొత్తిమీర కూడా హాఫ్ కప్ దాకా వేసుకున్నాము. అలాగే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము మసాలా అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి మీ స్పైసీని బట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్ పైకి తేలే వరకు మసాలాను బాగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇవైతే అనపకాయ గింజలండి. ఇవి బాగా వాష్ చేసి ఇందాక మనం వేపుకున్న మసాలాలోకి వేసేసి ఒకసారి గంటెతో బాగా మిక్స్ చేసి ఒక 5-10 నిమిషాల పాటు బాగా గింజలు పట్టేటట్టుగా ఉడికించుకుందాము. అలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదండి, అందులోకి వాటర్ వేసి మనకి ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో అంత వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ వేసి బ్యాలన్ బాగా ఉడికించుకుంటే మన టేస్ట్ అయిన అనపగింజల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.